మిల్క్ కేంద్రంగా ఎన్నో వివాదాలు షేక్ చేస్తున్నాయి. అసలు పాల కేంద్రం నుంచి ప్యాకెట్ వరకు ప్రాసెసింగ్ ఏ రకంగా జరుగుతుంది? నీళ్లలా కలిసిపోయి ఆ కల్తీని ఏ రకంగా గుర్తిస్తారు? కల్తీ అసలు ఎన్ని రకాలుగా జరుగుతుంది? వాటికి కళ్ళెం వేసే మార్గాలు ఏంటి? విజయ డైరీ నుంచి TV9 కరెస్పాండెంట్ ఎలేందర్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు. అది చూద్దాం. తెల్లనివన్నీ పాలు కావు. స్వచ్ఛమైన పాలలో కాలకూట విషం కలిపే కుట్రలు దాగి ఉంటాయి. గ్రేడింగ్, రేటింగ్ కోసం సోడా, చక్కెర, యూరియాతో పాటు మరెన్నో కెమికల్స్ కలుపుతుంటారు కేటుగాళ్లు. మరి వాటిని గుర్తించడం ఎలా? ఇది విజయ డైరీ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్. మిల్క్ ప్రాసెసింగ్ జరిగేది ఇక్కడే. పాడి రైతుల నుంచి పాల సేకరణ మొదలు ఇక్కడకు వచ్చే వరకు 3 దశల్లో క్వాలిటీ చెక్ జరుగుతుంది. పాల కేంద్రం దగ్గరే లాక్టోమీటర్ పరీక్ష చేస్తారు. పాలలోని చిక్కదనం, ఫ్యాట్ శాతం లెక్కగడతారు. నిర్ణీత ప్రమాణాల కంటే తక్కువగా ఉండే ఆ పాలను అక్కడికక్కడే తిరస్కరిస్తారు. ఇక పాలలో సోడా, చక్కెర, యూరియా మరేవైనా కెమికల్స్ కలిపారా అన్నది ఇక్కడ నిర్ధారిస్తారు. శాంపుల్ ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత దాంట్లో బ్యాక్టీరియల్ లోడ్ ఎంత ఉంది, ఫిజికల్, కెమికల్ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ప్రైమరీ స్క్రీనింగ్లో చేసేస్తాం. ఒకవేళ ఆ మిల్క్లో ఏదైనా మాకు అబ్నార్మాలిటీ అనిపించింది అంటే ఆర్గానోలెప్టిక్ టెస్ట్లో టేస్ట్, ఫ్లేవర్, కలర్లో ఎట్లాంటి అబ్నార్మాలిటీ అనిపించింది అంటే ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన FSSAI నిర్దేశించిన ప్రకారం మేము అడల్ట్రేషన్ టెస్ట్లు చేస్తాం. సో మేము ఖచ్చితంగా FSSAI మాన్యువల్ వాళ్ళ ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తాం. ప్రాథమిక టెస్టింగ్లో భాగంగా ఎలాంటి టెస్ట్లు చేస్తారు, వాటిని ఎట్లా గుర్తిస్తారు, ఎట్లాంటి కల్తీ జరిగిందని ఎట్లా గుర్తిస్తారు? ముందుగా ఏంటంటే మనకు పాలు అనేది ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి టేస్ట్, కలర్, ఫ్లేవర్ దీన్ని ఆర్గానోలెప్టిక్ టెస్ట్ అంటారు. సో మన ఆర్గాన్స్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం. అయిన తర్వాత టేస్ట్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చింది అంటే ఉప్పగా అనిపించింది, లేదా వగరుగా ఉంది, చేదుగా ఉంది అనుకుంటే పాలు తీయగా అనిపించినట్టే ఇమీడియట్ షుగర్ టెస్ట్ చేస్తాం. లేదు వగరుగా ఉన్నాయి, టేస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, ఎసిడిటీ తక్కువ వచ్చింది. మిల్క్లో యూజువల్గా మనకి 0.125 నుంచి 0.145 వరకు ఎసిడిటీ ఉంటుంది. లేదు అంతకంటే తక్కువ వచ్చింది అంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఎసిడిటీని తగ్గించడం కోసం న్యూట్రలైజర్ అంటే సోడాలు కలుపుతారు. కుకింగ్ సోడా కానీ బేకింగ్ సోడాలు ఇట్లాంటి కలిపే ప్రాక్టీసెస్ ఉంటాయి. అవి ఏమైనా కలిపారు, మోతాదుకి మించి జరిగిపోయింది, అట్లాంటి అబ్నార్మాలిటీ ఐడెంటిఫై చేసినప్పుడు ఇమ్మీడియట్గా మేము అడల్ట్రేషన్ టెస్ట్లు చేస్తాం. ఈరోజు 100% ఎన్ష్యూర్ చేస్తున్నాం అంటే మా విజయ డైరీ ద్వారా స్వచ్ఛమైన పాలిస్తున్నాం అని చెప్పి. మన దగ్గరకు వచ్చినటువంటి పాల యొక్క టెస్టింగ్ ఎట్లా జరుగుతుంది? వాళ్ళ శాంపిల్స్ కలెక్షన్ చేసిన తర్వాత ఎట్లాంటి అడల్ట్రేషన్ జరిగినట్టు అంటే శాంపిల్లో ఎట్లాంటి గుర్తించవచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ సోడా టెస్ట్ చేస్తాం అనుకోండి, దాంట్లో ఏదైనా న్యూట్రలైజర్ కలిసింది అన్నప్పుడు ఆ మిల్క్ యొక్క పాజిటివ్, నెగిటివ్ టెస్ట్లు, దానికి ఆల్కహాల్ సర్జన్ జెనెటిక్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా ఇట్లా ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడా ఏం కలలేదు అనుకోండి, ఇట్లా వస్తుంది. ఒకవేళ సోడా వచ్చిందంటే క్లియర్గా పింక్ కలర్ ఇండికేషన్ వస్తుంది. సో వీ కెన్ ఐడెంటిఫై ఇది నెగిటివ్ టెస్ట్, ఇది పాజిటివ్ టెస్ట్ అని. సో సోడా టెస్ట్కి సంబంధించి ఇది. ఒకవేళ సాల్ట్ ఉందనుకోండి, ఇది నెగిటివ్ టెస్ట్, ఇది పాజిటివ్ టెస్ట్. పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా ఎల్లో కలర్ ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఏదైనా కలిసిందనుకోండి, ఇది నెగిటివ్ టెస్ట్, షుగర్ ఏం లేదు, దీంట్లో షుగర్ ఉంది, మనకి ఇట్లా రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. సో ఈ ప్రైమరీ టెస్ట్ల ద్వారా వీ కెన్ ఇంటర్ప్రిట్. సో దీంట్లో ఏం కలిసింది అనేది వీ కెన్ డిఫైన్. ఇంతకు మించి అడల్ట్రేషన్ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఈ ప్రాథమిక నిర్ధారణలో గుర్తించని విధంగా కూడా కొంత కల్తీ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో అలాంటివి ఎట్లా గుర్తించే అవకాశం ఉంది అంటే ఇప్పటికైతే మనకు బేస్ లెవెల్లో ఏమేమి టెస్టులు చేయొచ్చు, ఎట్లాంటి అడల్ట్రేషన్లు ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రమాణాలు, వాటి మాన్యువల్స్కి సంబంధించి ఉన్నాయి. సో మేము మ్యాక్సిమం 99% మేము ఐడెంటిఫై చేస్తాం. మీరు అన్నట్టుగా ఏదైనా ట్రేసెస్ ఆఫ్ థింగ్స్లో అంటే యాంటీబయాటిక్స్ కానీ, లేదు ఏదన్నా ఫార్మాసిటికల్ రెసిడ్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాకు ఎవ్రీ షెడ్యూల్ ప్రకారంగా మేము ఎక్స్టర్నల్ NABL అప్రూవ్డ్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ టెస్ట్ చేసుకొని నిర్ధారించుకుంటాం. ఇలాంటి ప్రాథమికమైనటువంటి నిర్ధారణ తర్వాత ఈ పాలని పూర్తిగా ఇక్కడ నుంచి ప్యాక్ చేసి వాటిని పూర్తిస్థాయిగా పాస్చరైజేషన్ కావచ్చు, మిగతా ఏదైతే కొన్ని రోజుల పాటు ఒక 2-3 రోజుల పాటు నిల్వ ఉండే విధంగా దాన్ని ప్యాక్ చేసి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ కల్తీ, గేదెలకు వాడే మందుల ప్రభావం ఏదైనా పాలలో మిక్స్ అయిందా అని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. బ్యాక్టీరియా స్థాయిలను తనిఖీ చేసి పాస్చరైజేషన్ ప్రక్రియ ద్వారా వాటిని తొలగిస్తారు. ఇక నెయ్యి, ఇతర మిల్క్ ప్రొడక్ట్స్ ను కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తయారు చేస్తారు.